అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2025 ఖరీఫ్ సీజన్కి సంబంధించి కూడా మహబూబ్నగర్ జిల్లాలో కూడా రైతులు కూడా వ్యవసాయ పనుల్లో సాగు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంపైన మహబూబ్నగర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మన దగ్గర ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ సీజన్లో ఖరీఫ్ సీజన్లో కూడా రైతులు ముందుగానే వర్షాలు పడ్డాయి, సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇత్తనాలు కూడా నాటే పరిస్థితి కనిపించింది, కానీ మధ్యలో వానలు పడలేక ఇత్తనాలు ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మీ వ్యవసాయ శాఖ ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు రైతులు? ముఖ్యంగా ఈసారి మనకు తొలకరి వర్షాలు కొంచెం ఎర్లీగా రావడం జరిగింది. సో దానికి రైతులు చాలా సంతోషపడి కొన్ని మన పత్తి, జొన్న, కందులు, మొక్కజొన్న లాంటి విత్తనాలు కొంచెం ముందు స్టార్టింగ్లో విత్తుకోవడం జరిగింది. ఆ విత్తుకోవడంలో కొంచెం మన డ్రై స్పెల్ అనేది కూడా 20 రోజుల వరకు మనకు వర్షాలు మనకు మధ్యలో గ్యాప్ ఇచ్చినా వాడికి ఎలాంటి ఇబ్బంది కాలేదు. మళ్ళీ వర్షాలు మళ్ళీ స్టార్ట్ అయినాయి కాబట్టి అవన్నీ మంచిగా కోలుకుంటున్నాయి. ఇప్పుడు దాదాపు మనకు ఈసారి మనము మన మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 3,70,000 ఎకరాలు సాగు అవుతుందని మనం అంచనా వేస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా వరి సాగే 2 లక్షలు ఉంటుంది. దాంట్లో 85,000 ఎకరాలు పత్తి ఉంటుంది. దాదాపు 30,000 ఎకరాలు మనం మొక్కజొన్న ఉంటుంది. ఒక 8,000 ఎకరాలు జొన్న అనుకుంటున్నాము. కందులు కూడా ఒక 6,000 ఎకరాలు మనకు కందులు వచ్చే అవకాశం ఉంది. మిగతా పంటలు, కూరగాయలు అవి మనకు కలిసి ఉంటుంది. కాబట్టి ఈసారి వరి అనేది మనకు ప్రభుత్వం బోనస్ ఇస్తుంది కాబట్టి పోయిన వానాకాలంటే ఈసారి ఒక 10,000 ఎకరాలు వరి పెరుగుతుంది. సో మనము సీడు అమ్మకాలు చూస్తుంటే కూడా వరి సన్న రకం అనేది మన డీలర్ షాప్లో చాలా సేల్స్ అవుతున్నాయి. రోజు ఒక లోడ్ అట్లా ఆ విధంగా వరి పోతుంది. కాబట్టి ఈసారి వరి అనేది పోయిన సంవత్సరం కంటే ఈసారి వానాకాలం పెరుగుతుంది. పత్తి విస్తీర్ణంలో మాత్రం పెద్ద మార్పు ఉండకపోవచ్చు. ఒక 85,000 ఎకరాల వరకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మొక్కజొన్న కూడా పెరుగుతుంది. పోయినసారి కంటే పోయినసారి 22,000 ఎకరాలు ఉండే మొక్కజొన్న ఈసారి 30,000 ఎకరాల వరకు దాటుతుంది మనకు. అదేవిధంగా కంది విస్తీర్ణం బాగా తగ్గింది. మా కంది అనేది చాలామంది రైతులు మన మహబూబ్నగర్ జిల్లాలో కంది విస్తీర్ణం పోయినసారి మనకు 8,000 ఎకరాల దాకా ఉండే, అది ఇప్పటి వరకు 3,000 ఎకరాల వరకు వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకో 3,000 ఎకరాలు వేయచ్చు. 5,000-6,000 ఎకరాల మధ్యలో కంది అనేది ఆగిపోతుంది. కాబట్టి దీనికి ఇతరాలుగా ఇంతవరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. విత్తనాలు సరే సకరంగా అందరు మనకి సరఫరా చేయడం జరిగింది. రైతులందరూ విత్తనాలు తీసుకుపోయారు అందరూ. సో మనకు వర్షాధార పంటలన్నీ 90% సోయింగ్ అయిపోయినాయి. వర్షాధారంగా వేసే పంటలన్నీ సోయిగా అయిపోయినాయి. ఒక 10% మనకు జూలై 15 తారీఖు వరకు మనకు కందులకు, మొక్కజొన్నకు టైం ఉంది. కాబట్టి రైట్ సార్, ముఖ్యంగా అంటే కందులు ఎందుకు ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఒకప్పుడు బాగా విస్తారంలో సాగు చేసేవారు, ఇప్పుడు ఎందుకు మొగ్గు చూపట్లేదు కందుల వైపు? ఎందుకంటే ఇప్పుడు మనకు మహబూబ్నగర్లో కందులు అనేది మీకు ఎక్కువగా మనకు తాండూరు దగ్గర రిసర్చ్ స్టేషన్, దానికి అదేవిధంగా తాండూరు కంది అనేది ఫేమస్ ఉంది. అదేవిధంగా నారాయణపేట కానీ, గద్వాల్ కానీ, మనకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మనకు కందులు బాగా వేస్తుండ్రు. కానీ రాను కందులు విస్తీర్ణం తగ్గుతున్న కారణం ఏంటంటే మనకు వర్షాలు అనేది మనకు ఫస్ట్ అయినా ముందైనా లేట్ అయినా వర్షాలు మంచిగా పడుతున్నాయి. ఈ మంచి వర్షాలకి ఏమవుతుందంటే మన బోర్లలో వాటర్ మనకు చెరువులు, కుంటలు బాగా నిండుతున్నాయి. వాటర్ పర్కులేషన్ పెరిగి మనకు ఎండింగ్లో మనకు వాటర్ టేబుల్ పెరిగి పెట్టాలి కల్లా అందరూ వరి సాగు మబ్బు చూపిస్తారు. ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వరి సాగు అనేది చాలా తక్కువ. అంటే 70,000 ఎకరాలు, 75,000 ఎకరాలు వేస్తే ఎక్కువ ఉండే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగు చెప్తున్నాను నేను. అలాంటిది కొత్త మహబూబ్నగర్ జిల్లాలోనే దాదాపు 2 లక్షల ఎకరాలు వరి విస్తీర్ణం అనేది పెరిగే మూలంగా పెరగడానికి కూడా కారణం ఏంటంటే ప్రభుత్వం ప్రతి ఒక్క 3-4 విలేజ్లకు ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెట్టింది. ఇంకోటి ప్రభుత్వం దానికి బోనస్ ఇస్తుంది సన్నాలకి. కాబట్టి రైతులు ఇంకోటి వరి అనేది ఎట్లుంటుందంటే ఈజీ పంట అది ఒకసారి మనం నాటేసినామంటే మనకు హార్వెస్ట్ వరకు దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. మిగతా ఏ పంటలు వేసినా మధ్య పురుగు వచ్చినప్పుడు మందు కొట్టడం ఇలాంటి పంటలు ఉంటాయి. కాబట్టి ఇంకా మిగతా పంటలకు కొంచెం మార్కెటింగ్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ అని ఇచ్చినా కూడా దళారులు మనము దానికి పెట్టలకల్లా దానికి క్వాలిటీ లేదని వాళ్ళు తగ్గించి తీసుకుంటారు. ఇది అట్లా కాదు, మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుంది. ఇంకోటి సన్న రకాలకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ వస్తుంది. అంటే మన తెలంగాణ నుంచే మన సన్న రకం అనేది బయట దేశాలకు ఎక్స్పోర్ట్ పోతుంది, సన్న బియ్యం. కాబట్టి దాంట్లో మన రైతుకు గిట్టుబాటు బాగా అవుతుంది. ఇంకో రైతుకు కూడా ఈజీ పంట కాబట్టి చాలామంది వరకు వరి వైపు మొగ్గు చూపుతున్నారు. రైట్ సార్, ముఖ్యంగా అంటే జిల్లాలో ఇప్పటి వరకు వర్షాధార పంటలు కూడా వేశారు రైతులు. అంటే ముఖ్యంగా మెయిన్గా పత్తి వేశారు. పత్తిలో చాలా మాటిగా కొన్ని నకిలీ విత్తనాలుగా పత్తిలో వేశారు. అలాగే వేసిన పంట ఏదైతే పత్తి ఉందో దాని సంరక్షణ కూడా చాలా ఇబ్బందులు కలిగిన పరిస్థితి వచ్చింది. దిగుబడి తక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది గత సీజన్లో. దానికి ఎలాంటి సంరక్షణ తీసుకోవాలి రైతులు? ఇప్పుడు మనకు పత్తి అనేది మనకు మన జిల్లాలో పోయినసారి 85,000 ఎకరాలు ఉండే, ఈసారి ఇప్పటి వరకు 60,000 ఎకరాల వరకు మనకు నమోదు కావడం జరిగింది. ఇంకా మనం నాటుతున్నారు.
మనకి ఈసారి కూడా మనం అదే 85,000 ఎకరాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి విత్తనాల పర్పస్ వస్తే మాత్రం విత్తనాలు మనకు ఇక్కడ ప్రాబ్లం రాలేదు. ఈ నకిలీ విత్తనాలు అంటే నకిలీ విత్తనాలు కాదండి, అది ప్రభుత్వం నిషేధించిన విత్తనాలు అంటారు. ప్రభుత్వం నిషేధించిన విత్తనాలు, అంతేగాని నకిలీ విత్తనాలు అని ఉండదు. ప్రభుత్వం నిషేధించిందంటే దాన్ని BG3 అంటే బోల్గాడ్ 3, దానికి ప్రభుత్వ అనుమతి లేదు. అనుమతి లేని విత్తనాలతో కొంతమంది రైతులు దళాలు గుంటూరు నంద్యాల అక్కడ నుంచి కొంచెం నైట్ స్క్వాడర్స్కి వచ్చి అప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ ట్రై చేసారు. మన ఎవ్రీ ఇయర్ మనం కేసులు చేసి వాళ్ళకి పీడీ యాక్ట్ పెడతామని చేయడం వల్ల చాలా వరకు తగ్గిపోయింది. ఈసారి కూడా మనం 3 కేసులు చేసినాము. మనం జడ్చర్లలో సీడ్ చేయడం జరిగింది. జడ్చర్లలోని గంగపూర్ దగ్గర 2-3 తాండాలలో సీడ్ పట్టుకోవడం జరిగింది పోలీస్ శాఖ వారి సహకారంతో. సో ఆ భయంతో ఈసారి అనేది చాలామంది రైతులు ఆ BG3కి చాలా దూరం అయిపోయారు. ఈ BG బోల్గాడ్ 2 ఏదైతే ఉందో మన షాపులు దొరికేది అదే ఎక్కువ వేసిర్రు. కాబట్టి అలాంటి ఇబ్బంది ఏం లేదు. నకిలీ విత్తనాలు మా దృష్టి కూడా వచ్చినాయి, వాటికి కూడా మేము కేసులు చేసాము. కాబట్టి అలాంటిది ఏం లేదు. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ పత్తి ఎవరైతే ముందుగా వేసిర్రో ఎర్లీగా పత్తి వేసిన వాళ్ళు అది 1 మంత్ స్టేజ్కి వచ్చింది, 30 నుంచి 35 రోజుల స్టేజ్కి వచ్చింది. వాళ్ళకి చేసే సలహాలు ఏంటంటే నాట్ ఓన్లీ పత్తి, మొక్కజొన్న కూడా ఎర్లీ వేసిన వాళ్ళకు జొన్న కందులు ఎవరైతే ముందుగా వేసినారో అవన్నీ నెల దాటింది. వాటికన్నిటికీ వాళ్ళు ఇప్పుడు మనకు యూరియా పొటాష్ అనేది ఇప్పుడు స్పిడ్ డోస్గా మనం వేసుకుంటే బాగుంటుందని మేము రికమెండ్ చేస్తున్నాము. అదేవిధంగా 20 కిలోల యూరియాకు ఒక 10 కిలోల పొటాష్ కలిపి ఈ వర్షాధార పంటలకు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వేసుకుంటే అవి ఈ వర్షానికి మంచి ఎదిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్, ముఖ్యంగా అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సన్న ఓట్లకు కూడా బోనస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కూడా మహబూబ్నగర్ జిల్లాలో కూడా రైతులు ఎక్కువగా వరి సాగు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 2 లక్షల ఎకరాలు కూడా పైచలు కూడా వరి సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ వరి సాగుకు పంట దిగుబడి రావడానికి మెయిన్గా యూరియా కావాలి. అంటే ఈ యూరియా మన దగ్గర ఎట్లా ఉంది సార్? యూరియా మన దగ్గర అందుబాటులో ఉందా? మన దగ్గర జిల్లాలో జనరల్గా మన వానాకాలానికి మనకు 23,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరము. మనకు ప్రభుత్వం ఇంతవరకు 19,000 మెట్రిక్ టన్నులు మనకు అలాట్మెంట్ ఇచ్చింది. దాంట్లో 12,000 మెట్రిక్ టన్నులు మనకు సరఫరా చేసింది. మనకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనకు ఈ బ్యాలెన్స్ ఏదైతే యూరియా ఉందో ఈ మంత్లో రేకులు ఉన్నాయి. ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు రేకులు వస్తాయి. ఇప్పుడు మన దగ్గర యూరియా 6,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు అవైలబుల్ ఉంది మహబూబ్నగర్ జిల్లాకు. దానికి ఎలాంటి కొరత లేదు. ఈ మంత్ ఎండింగ్ రేకులు వస్తే ఆగస్టు మంత్ కూడా మనము గిట్టన్ అయిపోతాము. కాబట్టి ఇంతవరకు అయితే మన మహబూబ్నగర్ జిల్లాలో యూరియా కొరత అనేది లేకుండానే మేము చేస్తున్నాము. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మేము మన వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా ఏవోల ద్వారా మనము రైతు వేదికలలో మనము మీటింగ్లు పెట్టి, అదేవిధంగా మనకు 48 VC యూనిట్లు ఉన్నాయి మన దగ్గర. ప్రతి మంగళవారము ఫార్మర్ టు సైంటిస్ట్లో ఇంటరాక్షన్ అవుతుంటుంది. ఆ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు మోతాదు మించి యూరియా వాడదని మోటివేషన్ బాగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకప్పుడు రైతులు విచ్చలవిడిగా యూరియా వాడుతుండ్రు. వాళ్ళు మంచి అవగాహన తీసుకొచ్చినందుకు వాళ్ళు యూరియా వాడకాన్ని కూడా తగ్గించారు. అదో మెయిన్ కారణము. కాబట్టి అట్లా మనకు కొంచెం క్వాంటిటీ మనకు అవసరం తక్కువ పడుతుంది. అదేవిధంగా మనం పచ్చిరొట్టు ఎరువైన జీన్గా జన్మ విత్తనాలు కూడా మనము 60% సబ్సిడీపై మనం సరఫరా చేసినాం. ఆ సరఫరా చేయడం వల్ల కూడా దాదాపు మనము 2,000 కిలోలు మనం 2,000 క్వింటాలు మనం సీడ్ అనేది మన జిల్లాలో మనము రైతులకు ఇవ్వడం జరిగింది. దాన్ని వేసుకుంటే ఏమంటుందంటే మనము దాన్ని ఒక నెల ముందే దాన్ని మన పొలంలో వేసుకొని మన కరెక్ట్ చేసినాం. 45 దినాల తర్వాత దాన్ని పూత దశలు దాన్ని కరెక్ట్లో కలదునుకుంటే యూరియా వాడకం అనేది మనం 2 బ్యాగులు వేసినా ఒక బ్యాగ్ వేస్తే సరిపోతుంది. సో ఆ విధంగా అవగాహన కల్పించినాయి. కాబట్టి అది మా రైతులు చాలా ముందుకొచ్చి అది జీన్గా వాడినరు. అదేవిధంగా వాళ్ళకు యూరియా వాడకం వల్ల కూడా అనర్థాలు ఉన్నాయని రైతులు తెలుసుకున్నారు. కాబట్టి యూరియా వాడకం అనేది మన జిల్లాలో రాను తగ్గుతుంది. కాబట్టి దానికి సరిపడా మనకు యూరియా కూడా నిల్వలు కూడా మనకు సమృద్ధిగా ఉన్నాయి. రైట్ సార్, ముఖ్యంగా అంటే వరి పంట అయితే పొట్టకొచ్చే సమయంలో కూడా అయితే ఆ వరి పంట అయితే ఆ గొల్లల దగ్గర అయితే కలుపు కొమ్మల్లాగా వచ్చి దాని నుంచి కూడా కాపు కూడా అంటే దిగుబడి తక్కువ వచ్చేది. దాని నుంచి ఎలాంటి రక్షణలు తీసుకోవాలి రైతులు? ఇప్పుడు ముఖ్యంగా మనకు నారు వచ్చేటప్పుడు రైతులకు ఏం చెప్తున్నామంటే మన విత్తన శుద్ధి అనేది మనం ఖచ్చితంగా చేసుకోమంటున్నాము. ఆ విత్తన శుద్ధి మనము కార్బోనిజం కానీ థైరామ్ కానీ క్యాప్టాన్ కానీ బ్యావిస్టిన్ పోడుతో మనం విత్తన శుద్ధి చేసుకొని నాటేసుకుంటే మనకు 45 దినాల వరకు ఎలాంటి చీడపీడలు ఉండవు. అదేవిధంగా మనకు ఈ లేటెస్ట్ కెమికల్స్ చాలా వచ్చినాయి మనకు. ఇప్పుడు అలాంటివి మరి ఏ రకము చీడపీడలు వచ్చినా కూడా మనం ఎదుర్కోవడానికి లేటెస్ట్ కెమికల్స్ కూడా అనేది చాలా వచ్చినాయి. కాబట్టి రైతులకు అలాంటి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి అలాంటి ఏమైనా ఇబ్బంది ఫేస్ చేసినప్పుడు దగ్గరలో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారి కానీ వ్యవసాయ అధికారి కానీ సహాయ వ్యవసాయ సంచాలకులు కానీ సంప్రదిస్తే వాళ్ళ సలహాతో చూసుకొని పాటించి మందులు వాడితే రైతు తక్కువ ఖర్చుతోనే మనము ఈ చీడపీడల నివారణ అనేది చేయవచ్చు. రైట్ సార్, ముఖ్యంగా అంటే జిల్లాలో కూడా వరి నాటే రైతులకు మీరు ఏం సలహాలు ఇవ్వబోతున్నారు? అంటే నాటు పెట్ట నుంచి కాపు వచ్చేదాకా ఎలాంటి సలహాలు ఇస్తారు వాళ్ళు?
మేమంటే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వరి సేల్స్ అనేది మనం జిల్లాలో బాగా సాగుతుంది. రోజుకు దాదాపు ఒక లోడు అంటే దాదాపు ఒక లారీ మా వడ్లు మనం అమ్మడం జరుగుతుంది రైతులు. వాళ్ళకి ముఖ్యంగా మేము సేవించేది అంటే ఫస్ట్ మనం వాళ్ళు జర్మినేషన్ పర్సెంటేజ్ అని చూసుకోవాలి, మొలక శాతం. అందుకని రైతులకు మేము చెప్పేది ఈ విత్తనం తీసుకుపోగానే వాళ్ళకి ఒక 100 గింజలు తీసి మన బాయి కాడనే ఆడనే పక్కకు చిన్న సాల్లాగా పోసుకొని వేసుకుంటే అలా 100కి 96% మొలిచినాయంటే మొలక శాతం మంచిగా ఉన్నట్టే. అప్పుడే మనకు 100 గింజలతో తెలిసిపోతుంది మనకు మొలక శాతం బాగుంది అని. సపోజ్ అలా 50% మొలిచినాయి అనుకోండి, ఇమ్మీడియట్లీ ఆ సంచి వాపి ఇచ్చి మనం తెచ్చుకోవచ్చు. అందుకని దయచేసి ఎప్పుడైనా సరే వరి విత్తనాలు కొంటప్పుడు ఖచ్చితంగా ఆ బిల్ తీసుకోవాలి, ఆ సంచి కూడా భద్రంగా పెట్టుకోవాలి పండేంత వరకు. ఆ పండేంత భద్రంగా పెట్టుకుంటే మధ్యలో ఏం ప్రాబ్లం అయినా మనము ఆ కన్సర్న్ కంపెనీతో మనం నష్టపరిహారం రైతుకు ఒకటి ఇప్పించవచ్చు. అదేవిధంగా ఎవరైతే వరి నారు పోసుకున్నారో ఇప్పుడు వరి వీకి నాటేసే దశకు మనకు వరి నాట్లు మనకు వచ్చే నెల మనకు ఈ మంత్ ఎండింగ్ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి వరి నాట్లు నాటకం అనేది. వాళ్ళకి సూచన ఏంటంటే మీరు వరి మనం నాటే ముందుకు వారానికి ముందే ఒక కార్బోఫిరాన్ 3G గుళికలు, వాసన లేని గుళికలు ఉంటాయి. ఆ గుళికలను మనము ఎకరాకు ఆ నారుబడికి 2 కిలోల నుంచి 2 కిలోలు మనం చల్లుకోవాలి. అది టోటల్గా నీళ్ళు మొత్తం తీసేసి బురద పొలంలో మనం చల్లుకున్నాక ఒక 24 గంటల తర్వాత నారుని తీసి మనం నాటేసుకుంటే ఏదైతే మనం గుళికలు చల్లుతాం ఆ గుళికలు అనేది వాటికి వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది. అది చెట్టు మంచిగా అబ్జర్వ్ చేసుకొని ఒక 45 రోజుల వరకు ఎలాంటి చీడపీడలు రాకుండా కాపాడుతుంది. గుళికలు అనేది అది చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు చల్లకుండా అదే మెయిన్ ఫీల్డ్కి పోయినాం అనుకోండి, మనం 10 నుంచి 12 కిలోలు చల్లాల్సి వస్తుంది. అందుకే 2 కిలోలతో అయిపోయేది 10 నుంచి 12 కిలోలకు అవుతుంది మనం నాటేసినాక ఆ గుళికలు వాడాలంటే. అందుకని రైతులు కొనుక్కొని 2 కిలోలు ముందే చల్లుకొని ఈ నారు బీకి నాటేసుకుంటే రైతుకు ఖర్చు తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిట్కాలు రైతులు పాటిస్తే కొన్ని ఖర్చును తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తం మీద కూడా ఈ సంవత్సరం అయితే ఖరీఫ్ సీజన్కి సంబంధించిన వరి నాట్లే రైతులు కూడా ముఖ్యంగా DAP యూరియా వల్ల ఎవరు ఇబ్బందులు పడవద్దు. జిల్లాలో అదనంగా యూరియా DAP ఉందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేసినారు. ఖచ్చితంగా ఏ ప్రాంతాల్లో కూడా మీరు వ్యవసాయం చేసే రైతులు ఖచ్చితంగా వరి కావచ్చు, మొక్క కావచ్చు, జొన్న కావచ్చు, కందులు కావచ్చు, మీరు ఏదైతే సాగు చేస్తున్నారో ఖచ్చితంగా మండల స్థాయి వ్యవసాయ అధికారులను సంప్రదించాలా, సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పి వారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.